ఏంది కాలేజ్ అంతా సందడి సందడిగా ఉంది, కోట్లు వేసుకున్నది, టోపీలు వేసుకున్నది అని చూస్తున్నదా? ఎస్, టుడే ఇట్స్ గ్రాడ్యుయేషన్ డే. ఫుల్ కష్టపడి పార్ట్ టైం చేసుకుంటా చదువుకొని పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. సో టుడే ఇట్స్ సామ్రాజ్ గ్రాడ్యుయేషన్ డే. వెల్కమ్ టు తెలుగు వరల్డ్ స్ట్రీట్. మన ఛానల్లో ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ నార్థాంప్టన్ లింక్ ఉంది, టూర్ది. కింద డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంది. ఇది సామ్రాట్ అవుట్ఫిట్ ఇవాళ. చలో లోపలికి పోతున్నాం కాలేజ్లకి. సామ్రాట్ వాళ్ళ వైఫ్ అనిమిష, చందు, నేను నలుగురం వెళ్ళాం. వాడు మాకు గెస్ట్ టికెట్స్ తీసుకున్నాడు. సో మేము కూడా పోయి ఈవెంట్ ఎంజాయ్ చేసినాం. ఎట్ ద సేమ్ టైం వీడియో తీసుకున్న వ్లాగ్. సో కాలేజ్లో అయితే అన్ని ఫుడ్ వ్యాన్స్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. వీళ్ళంతా ఫుడ్ వ్యాన్స్ పెట్టుకున్నారు. సో మంచిగా ప్రాఫిట్ అవుతుంది. మన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో కనిపిస్తే మాట్లాడుతున్నారు. సో మీటింగ్ అవుతుంది. ఇక మనం లోపలికి పోదాం. యాక్చువల్గా వీళ్ళకి గౌన్స్ ఇస్తుంది అనమాట. ప్రతి కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే రోజు గౌన్స్ ఇస్తారు. మన ఆ గౌన్స్కి కూడా పే చేయాలి. అరౌండ్ వచ్చేసి 100 pounds దాకా ఖర్చు అవుతుంది మొత్తం అన్నీ కలిపి. ఫోటో గీటో అవి ఇవి ఉంటాయి. సో గౌన్ కలెక్షన్కి లైన్ ఉంది. చూడండి, మనోడు అక్కడ నిల్చున్నాడు, శామ్ అక్కడ ఉన్నాడు, చిన్న క్యూట్ స్మైల్ ఇచ్చుకుంటూ నిల్చున్నాడు. సో చాలామంది రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. నాకు బెస్ట్ పార్ట్ ఏంటంటే తను ఒక ఆమె శారీ కట్టుకొని వెళ్ళింది. చాలా మంచిగా అనిపించింది. సో ఇండియన్ కల్చర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడం అంటే ఇదేనేమో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రివిలేజ్డ్ అనమాట. సో ఇది గౌన్ కలెక్షన్ ఏరియా. వాళ్ళంతా మనకి గౌన్స్ ఇస్తారు. వాళ్ళు వెళ్ళి నేమ్స్. సో చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద రష్ ఉంది. యాక్చువల్గా నేను ఎప్పుడు కాలేజ్లో ఇంతమందిని చూడలేదు. సో మనోడు గౌన్ వేసుకున్నాక చూడండి ఎట్లున్నారో. సూపర్ సెట్ అయింది గౌన్. సో మెల్లగా ఇక మేము మూవ్ అవ్వాలి. యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ డే కాలేజ్ నుండి కొంచెం దూరంలో అవుతుంది. ఎందుకంటే ఈవెంట్స్ అన్నీ మన వాళ్ళు అక్కడే ప్లాన్ చేస్తారు, యూనివర్సిటీ ఆఫ్ నార్థాంప్టన్ ఈవెంట్స్ అన్నీ. సో ఇక అందరూ స్టార్ట్ అయిపోయేది అనమాట. యూనివర్సిటీ నుండి రాయల్ డర్న్ గేట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. జస్ట్ 8 minutes వాక్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ నార్థాంప్టన్. సో గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ఆఫ్ నార్థాంప్టన్ వచ్చేటోళ్ళందరికీ చూడండి అక్కడ అది స్పాట్. ఇది మనం యూనివర్సిటీ పార్కింగ్ దగ్గర ఉన్నాము. ఇక వచ్చేసినాం, ఎంటర్ అయిపోతున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇది పెద్ద ఈవెంట్ జరిగే ప్లేస్ అనమాట. ఇది మన వాళ్ళు రెంట్కి తీసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకి మనకి సపరేట్ ఉంటుంది. సో శామ్ గార్డ్ వెళ్ళిపోతాడు, వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటారు. గెస్ట్ అందరూ వెనకాల కూర్చొని వ్యూయింగ్ పాయింట్స్ నుండి చూస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ అందరూ ముందు ఉంటుంది అనమాట. తను చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో ఇక్కడ. ఐ థింక్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గ్రాడ్యుయేట్ అయినట్టున్నారు. సో చాలామంది వాళ్ళ రిలేటివ్స్ని వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఈమె గైడ్ చేస్తుంది. సో మన ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎటు పోవాలి అని. శామ్కి చెప్పేసింది ఆల్రెడీ, ఇప్పుడు అన్మిష చెప్తుంది. మేము ఇంకా మెల్లగా లోపలికి వెళ్ళి కూర్చుంటాము మా ప్లేసెస్లో. శామ్ గాడు వాడు అటు వెళ్ళిపోతున్నాడు, మేము మా సైడ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఇది చాలా బిగ్ డే అండి. చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. గ్రాడ్యుయేషన్ డే రోజు స్పెషల్ పర్మిషన్ కూడా ఉంటుంది. మీ పేరెంట్స్ని తీసుకురావాలంటే మీరు తీసుకురావచ్చు. యాక్చువల్గా వీసా కూడా చాలా ఈజీగా వస్తుంది అప్పుడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీ గ్రాడ్యుయేషన్ డే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో అయితే మాత్రం ఈ రోజు మాత్రం తప్పకుండా మీ పేరెంట్స్ని తీసుకురావడానికి ట్రై చేయండి. లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఇది మేము కూర్చునే ప్లేస్. ఇది బ్యాక్ సైడ్ అందరూ విజిటర్స్ అనమాట, ముందంతా స్టూడెంట్స్. చూడండి శామ్ గార్డ్ ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతున్నాడు. సో వాళ్ళంతా బ్లాక్ కోట్స్ వేసుకొని క్యాప్స్ వేసుకున్న వాళ్ళంతా స్టూడెంట్స్. వేరే కలర్లో ఉన్న వాళ్ళంతా ప్రొఫెసర్స్. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు స్టూడెంట్స్కి ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని. మేమైతే ఇక ఇక్కడ కూర్చున్నాం. మాకు ఫస్ట్ రోల్ వచ్చింది. శామ్ గార్డ్ అక్కడ కూర్చున్నాడు బిట్వీన్ ద బ్యూటిఫుల్ లేడీస్ ఓవర్ దేర్. సో ఈజ్ ఎంజాయింగ్ అనమాట. వాడి చేతిలో ఉన్న పేపర్ ఏంటంటే వాడి నేమ్, అది వాడి సీట్లో ఉంటుంది. సో ఆ నేమ్ పెట్టుకొని ఉన్నాడు వాడు. యా, సో చూడండి స్టార్ట్ అయిపోయింది ఈవెంట్. మెల్లగా వాళ్ళ ప్రొఫెసర్స్, ఛాన్సలర్ వాళ్ళంతా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు పెద్ద మ్యూజిక్తో ఎంటర్ అవుతున్నారు. గ్రాడ్యుయేషన్ డే అంటే వీళ్ళకి చాలా పెద్ద ఈవెంట్. సో మ్యూజిక్తో, ఇంకా వాళ్ళ ట్రెడిషనల్గా వాళ్ళ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక లా ఉంటుంది అనమాట. బేసిక్గా చాలామంది వచ్చేసి అక్కడ కూర్చుంటారు. ప్రొఫెసర్ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటా డ్యాన్స్ చేస్తుంది. కైండ్ ఆఫ్ చీరింగ్ అప్ ద ఈవెంట్. సో మెల్లగా స్టార్ట్ అయిపోతుంది ఇక స్పీచ్లు అవన్నీ.
ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కరిని పంపిస్తున్నారు లైన్ వైజ్గా. సో ఫస్ట్ రోలో కూర్చున్న పీపుల్ని ఫస్ట్ పంపిస్తున్నారు. సో ముందు కూర్చున్న వాళ్ళంతా ఎంబీఏ స్టూడెంట్స్, ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అట్లా డివైడ్ చేసుకున్నాం అనమాట. సో ఎంఎస్సి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంతా వెనకాల ఉన్నారు. సో శామ్ వాళ్ళంతా వెనకాల ఉన్నారు. మనం చాలాసేపు వెయిట్ చేయాలి, బట్ నో ప్రాబ్లం, ఈవెంట్ ఎంజాయ్ చేసుకుంటున్నాం. సో ఒక్కొక్కరు వచ్చినప్పుడు అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఫోటోగ్రాఫ్ తీసుకొని వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పేసి పంపిస్తుంది అనమాట. సో శామ్ గన్ టర్న్ వచ్చేసింది. ఏ యూనివర్సిటీ అయినా అంతే బేసిక్గా, ఇక్కడే మనకి డిగ్రీ అనేది చేతులు ఇచ్చేసేయదు, డిగ్రీ ఇంటికి డైరెక్ట్ వచ్చేస్తుంది. శామ్ గన్ చూడండి, వాడు అక్కడ ఉన్నాడు. సామ్రాట్ It's time to get the degree. Vietnam time. So finally అయిపోయింది. He's coming back to his place. కూర్చుంటాడు, రిలాక్స్ అయిపోతాడు. And all done for 2 years of masters in UK University of Northampton, MSc Project Management, and all the best. Congratulations, Mr. Samrat Pitla. తర్వాత వాళ్ళ ప్రొఫెసర్స్ కొంతమంది ఆన్లైన్లో చెప్తున్నారు విషెస్. Congratulations to all of you. It's time to chase your dream, continue your success, and enjoy every moment. A wonderful day and a lovely time for your graduation. Okay, thank you so much, and all our love and best wishes to you and your family. Have a fantastic time. I'm going to say 1, 2, 3. Matt Hammer, and I'm a member of the Board of Governors. On behalf of the Board of Governors, I would like to congratulate our new graduates on your success. And I wish you all the very best for the next part of your journey. I'm confident that the university has provided you... ఈవెంట్ అంతా అయిపోయిందిగా, సో మెల్లగా అందరూ వెళ్ళిపోతుంది బయటికి, అండ్ స్లోగా స్టేజ్ ఖాళీ అయిపోతుంది. దెన్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతారు, ఆ తర్వాత మేము పోతాం. అండ్ ఆల్ డన్ ఫర్ ద గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్. రష్ చూడండి ఎంత ఫుల్ రష్ ఉందో. సో ఇట్లా అంత స్టూడెంట్సే కాదు, వాళ్ళ కోసం వచ్చిన పేరెంట్స్ కూడా. అండ్ దట్స్ ఆల్ డన్. ఇప్పుడు మనం మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి గౌన్ ఇచ్చేసేయాలి. మొత్తానికి అయితే కాలేజ్ మిస్ అవుతున్నామని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఐ కెన్ సీ దట్ ఇన్ హిస్ ఐస్. సో ఈవెంట్ అయిపోయింది, గౌన్ ఇచ్చేస్తున్నారు, రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవడమే. Graduation day finish, huh? Finish. All done. Please like, share and subscribe to our channel Telugu World Street. Thanks for watching the video.